హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవే డైలీ డైరీ. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము బాగున్నాము. అయితే ఈరోజు వ్లాగ్ అయితే మీకు ఫ్రైడే రోజు వ్లాగ్, అంటే థర్స్డే రోజు క్లీనింగ్ ఎలా చేసుకుంటాను అని చెప్పేసి ముందు వీడియోలో అప్లోడ్ చేశాను కదా. ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నేను క్లీనింగ్ అన్నీ థర్స్డే రోజు చేసేసుకున్నాను కదండి. ఈరోజు అయితే గడపనైతే మంచిగా పూజించుకుందామని పసుపు అన్నీ రాసుకోవడము, ఇంకా పూజ ఇవన్నీ ఉంటాయన్నమాట వ్లాగ్లో. వ్లాగ్ ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వ్లాగ్ చూసేసి నచ్చితే లైక్ చేసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని నా కంటెంట్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. థర్స్డే రోజు వ్లాగ్లో చూపించాను కదండి మొత్తం క్లీనింగ్ అంతా. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఫ్రైడే రోజు మార్నింగ్ లెగ్గానే నార్మల్గా ఇల్లంతా తుడిచేసుకొని హాల్ ఒకసారి, ఎందుకంటే మనం నైట్ తింటాం కాబట్టి హాల్ అనేది ఒకసారి మాప్ అయితే పెట్టేసుకున్నాను. అయితే మంచిగా పసుపు రాసి ఇప్పుడైతే కమలం ముగ్గు అయితే వేసుకొని మంచిగా డెకరేషన్ అనేది చేసుకుంటానండి. మాకైతే ఇక్కడ బయట టైల్స్ కొంచెం వైట్ కలర్లో ఉన్నాయి కదా, వైట్ కలర్ ముగ్గు వేసుకుంటే సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పేసి ఇప్పుడైతే ఈ ఇటుక పొడం అనేది తీసుకున్నానండి. రీసెంట్గా అమ్ముతున్నారనమాట. నేనైతే మొన్నైతే తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమరావు బింబుముల కన్నుల నిండుగా కాటుక వెలుగుల కాంచెల హారము గలయుగ మెరియగ పీతామృతుల శోభుతుల నిండగా నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పవల్లివై కమలాక్షినువై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి జనకరాజుల ముద్దుల కోమరిక రవకుల సోమని రమణీమణివై సాధు సజ్జనుల పూజలందుకొని శుభములలిచ్చటి దీవెలనీయగా కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణిని పట్టపురాణి శుక్రవారపు పూజలందక సాయంకాలపు శుభగడియలలో సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇల్లంతా ఒకసారి ధూపం అయితే చూపించేస్తాను. మనకి పొద్దున్న లేచిన తర్వాత పూజ ఇవన్నీ, దాంతోపాటు వంట కూడా చేయాలి కదా. దానికైతే వచ్చేసాను అనమాట. పప్పు అయితే ఉడకబెట్టడానికి పెట్టేసుకొని రైస్ అయితే పెట్టేశానండి. ఈరోజు వచ్చేసి ఉగ్గాని రెసిపీ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక వీడియోలో మీకైతే షేర్ చేశానండి. ఎవరికన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇంకా మా పాప హస్బెండ్ స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోయాక ఫుల్గా వర్షం అయితే పడిపోతుంది చూసారా. దాన్ని అయితే ఎంజాయ్ చేస్తూ కాసేపు అయితే ఇక్కడే నుంచున్నాను. ఈ వర్షాకాలంలో ఎప్పుడు వర్షం పడుతుంది లేదా ఎప్పుడు ఎండ వస్తుంది అనేది తెలియట్లేదు అనమాట. ఆంధ్రలోనైతే ఫుల్గా వర్షాలు పడుతున్నాయంటే కదండి. మా అమ్మ ఫోన్ చేసినప్పుడల్లా ఫుల్గా వర్షం అయితే వస్తుందంటుంది. కానీ ఇక్కడైతే అంతేం లేదండి, ఒక్కొక్కసారి పడుతుంది అంతే, కొంచెం తక్కువే అనమాట. కానీ క్లైమేట్ మాత్రం చాలా కూల్గా ఉంటుంది. అయితే ఇంకా లోపలికి వచ్చేసి రేపటి టిఫిన్కి అయితే దోసకైతే నానబెడుతున్నానండి. నేను ఏ విధంగా వేస్తాను పప్పు అనేది షేర్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ముందుగా ఒక గ్లాస్ అయితే మినప్పప్పు, 2 గ్లాసెస్ వచ్చేసి రైస్ అయితే వేసుకుంటానండి. రైస్తో పాటు ఇంకా వేపిన శనగపప్పు కూడా వేసుకుంటాను. తీసిన బాక్సెస్ వెంటనే మళ్ళీ దాని ప్లేస్లో అయితే అదైతే సర్దేసుకుంటానండి. లేకపోతే అక్కడే పెట్టేసాం అనుకోండి మర్చిపోతాను. నేనైతే ముందు మెయిన్ అయితే మర్చిపోతాను అనమాట. మళ్ళీ పెట్టడానికి అయితే కుదరదు. పాప ఒకటి ఉంటుంది కదా, మళ్ళీ తనకి ఏమన్నా కాలితే తనకి చూసుకోవడము ఇవన్నీ సరిపోతాయి అనమాట. ఇంకా తీసుకున్న వెంటనే దేని ప్లేస్లో అదైతే షేర్ పెట్టేస్తాను.
కొన్ని మెంతులు అయితే వేసుకొని బాగా కడిగేసుకోవాలన్నమాట. ఇంతేనండి, కడిగేసుకొని నానబెట్టేసుకుంటాను. ఈవినింగ్ వచ్చేసి మా పాప అయితే బయటకు ఆడుకోవడానికి అయితే వచ్చేసాము. ఫ్రెండ్ అయితే సైకిల్ అనేది తీసుకున్నాడంట. చూడండి ఎంత బాగుందో కదా సైకిల్. మా పాప కూడా తీసుకోవాలి, కానీ మంచి ప్రొడక్ట్ కోసం వెయిట్ చేస్తున్నామండి. తన బర్త్డేకి అయితే గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాము, కానీ తనైతే ఇప్పుడే కావాలంటుంది. చూస్తాము, మంచిగా ఏదైనా దొరికితే తనకైతే మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేస్తాము. ఇదండి నా ఈ రోజుటి వ్లాగ్. మీకు కనుక నచ్చితే లైక్ చేసేయండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.